అల్లు అర్జున్ ఇంటి వద్ద హై టెన్షన్ సిచ్యువేషన్ నెలకొంది. ఓయూ జేఏసీ ఆందోళనలు ఉద్రిక్త పరిస్థితులకి దారితీశాయి. ఇంట్లోకి వెళ్లి పూలకుండీల్ని నిరసనకారులు పగలగొట్టారు. కాంపౌండ్ వాల్ ఎక్కి అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవతి మరణానికి అల్లు అర్జునే కారణమంటూ ఆగ్రహంతో పూలకుండీల్ని ధ్వంసం చేశారు. రేవతి కుటుంబానికి ₹1 కోటి పరిహారం ఇవ్వాలని, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ సెక్యూరిటీ అలానే నిరసనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆందోళనతో అల్లు అర్జున్ ఇంటి వద్ద భద్రతని పెంచారు పోలీసులు. దాడి విషయం తెలియగానే నివాసానికి అల్లు అర్జున్ మామ చేరుకున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటి వద్ద సిచ్యువేషన్ ఏంటి వివరించడానికి మా ప్రతినిధి జ్యోతి సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి హీరో అల్లు అర్జున్ నివాసం వద్ద ఓయూ జేఏసీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు సైతం ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి. అయితే కొద్దిసేపటి క్రితం ఒక 6 మంది జేఏసీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఇక్కడికి వచ్చి ఏదైతే జరిగినటువంటి సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి కూడా నినాదాలు చేసినట్టుగా తెలుస్తోంది. రేవతి మృతి చెందినటువంటి దానికి సంబంధించి అల్లు అర్జునే దానికి కారణం అంటూ కూడా నినాదాలు చేశారు. ₹1 కోటి ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో కూడా లోపలికి వచ్చి పూల కుండల్ని సైతం కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. అంతేకాకుండా టమాటాలతో కూడా ఇక్కడ మొత్తం కూడా ఆందోళన చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మనం ఆ దృశ్యాలను చూస్తూ ఉన్నాము. పూర్తిగా ఒకవైపు పూల కుండీలన్నీ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి టమాటాలకు సంబంధించినటువంటి అంటే టమాటాలతో సైతం ఇక్కడ వాళ్ళ మీద వ్యక్తిగత సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద టమాటాలతో కూడా ఇక్కడ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. లోపలికి పూర్తిగా చొచ్చుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత సిబ్బంది వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. ప్రధానంగా సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి రేవతి మృతి చెందింది. అంతేకాకుండా అది కేవలం అల్లు అర్జున్ కారణంగానే మృతి చెందింది అంటూ కూడా ఒకవైపు విద్యార్థి సంఘాలు నినాదాలు చేయడంతో పాటుగా ప్రస్తుతం శ్రీతేజు అతని ఆరోగ్య పరిస్థితి కూడా ఇంకా మెరుగుపడలేదు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అల్లు అర్జున్ బాధ్యత వహించాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ పోలీసులు సైతం మోహరించారు. దీనికి సంబంధించి అంటే ఈ యొక్క ఘటనకు సంబంధించి వీళ్ళు ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా చూడవలసినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఎవరైతే ఆందోళన చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి మాత్రం పోలీసులు తరలించారు. రైట్ జ్యోతి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. అల్లు అర్జున్ నివాసం వద్ద హై టెన్షన్ నెలకొంది. ఇంటి లోపలికి వెళ్లేందుకు జేఏసీ నాయకులు ప్రయత్నించారు. మరి ఇంట్లో ఉన్న వాళ్ళైనా లేదా అల్లు అర్జున్ అయినా బయటకు వచ్చి మాట్లాడతారా? అవకాశం ఉందా? రైట్, బిఫోర్ దట్ మనకి జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ నివాసం వద్ద నుండే లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాము. ఆ ఇంట్లోంచి కారు ఒకటి బయటకు వెళుతోంది. మరి జేఏసీ నేతలతో ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? వాళ్ళు ఇంటి ముందే బైఠాయించారు. ఆవరణలను కూర్చొని నినాదాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఆ వెహికల్లో అల్లు అర్జున్ కిడ్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ ఇంట్లో నుంచి బయటకి తీసుకువెళ్లేందుకు వాళ్ళని కారులో ఎక్కించినట్టుగా తెలుస్తోంది. పిల్లల్ని అక్కడి నుంచి తీసుకువెళ్తున్నట్టుగా అర్థమవుతోంది. అల్లు అర్జున్ ఇంట్లోంచి ఒక కార్ బయటకు వస్తున్న దృశ్యాలు టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాము. ఇంట్లో పిల్లలున్నారు. వాళ్ళని ఈ ఆందోళన నేపథ్యంలో నిరసనలు ఉద్రిక్తం అవుతూ ఉండటంతో పిల్లల్ని అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా అర్థమవుతోంది.